గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 15వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనతో ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో అతిథిగా నిలుచుండు వాడు ఎవరు అని దేవుడు చూస్తున్నాడు. రెండోదిగా, పరిశుద్ధ పర్వతం మీద నివాసము చేయదగిన వాడు ఎవరు అని దేవుడు చూస్తూ ఉండగా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువారే మందిరంలో ఉంటారు. దేవుని బిడ్డలారా, 40 దినం ఉపవాస ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థనలకై, ప్రార్థనా పర్వతమును ఎక్కడానికై, ప్రార్థనా శిఖరాన్ని అధిరోహించడానికై ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ప్రతిదినం కలిసి లైవ్ ద్వారా మందిరంలోకి వస్తూ దేవుని నామాన్ని ఎంతమంది మహిమపరుస్తున్నారు? ఎవరు నివసిస్తున్నారు? ఎవరు అతిథిగా ఉండబోతున్నారు? ఎవరు అంటే నిజముగా యథార్థంగా నీతిని అనుసరించి నిజము పలుకు వారే, హృదయపూర్వకంగా మంచి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి వారే నివసిస్తారని దేవుడు తెలియజేస్తూ ఉండగా, ఈరోజు యథార్థవంతుని బలపరిచేవాడు, నీతిమంతులను ఆశీర్వదింపచేయవాడు, నీతిమంతులకి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు దాన్ని దాచి ఉంచాడు దేవుని బిడ్డలారా. ఈ మంచి లక్షణం మనం కలిగి ఉంటే నీతితో మనల్ని అలంకరింపచేస్తాడు, యథార్థతో మనల్ని నింపి ఆశీర్వాద పథకంలో నడిపిస్తాడు. కనుక నిజము పలుకువాడు మందిరంలో నివసించే ప్రతి ఒక్కరు నిజమే పలుకుతూ ఉంటారు. ఎందుకంటే ప్రార్థన చేసేవారు పాపం చేయలేరు, ప్రార్థించేవారు అబద్ధం ఆడలేరు, ప్రార్థించేవారు ఎప్పుడు యథార్థతను పలుకుతూ ఉంటారు. కనుక ప్రార్థన ఉన్న చోట పాపం ఉండదు, పాపం ఉన్న చోట ప్రార్థన ఉండలేదు. కాబట్టి పాపమును వీడి లోకాన్ని విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థనలకై సిద్ధపడడానికి మనందరం సిద్ధపడదాం. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉంటామో, ఆరాధిస్తూ ఉంటామో, దేవుని మహిమ కుమరిస్తూ ఉండగా నీ అవసరతలు అక్కర్లన్నీ తీర్చబడుతూ ఉంటే అన్ని దేవుడు నీకు సమకూరుస్తూ నిన్ను మేలుకరంగా దేవుడు ఉంచుతూ ఆయన సన్నిధిలో మంచిగా అతిథిగా ఉండడానికి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కి మంచిగా దేవుని ఆరాధించడానికి కలిసి రండి. మనందరం దేవుని నామాన్ని మహింపద్దాం. కాబట్టి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడా గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్యోచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది మందిరంలోకి సన్నిధిలోకి వస్తూ అతిథిగా ఉండాలని, నీ పరిశుద్ధ పర్వతం ఎక్కి ప్రార్థన పోరాటం అనేకుడికి విడుదల విజయంతో నింపబడాలని ఎంతమంది ఆశపడుతున్నారో వారందరినీ ఆశీర్వాదంతో యథార్థ హృదయం గలవారిగా నీతిని అనుసరించి నడిచే గొప్ప మంచి విశ్వాస వీరులుగా ఒక్కొక్కరిని ఆశీర్వదింపచేసి వారు వారి కుటుంబీకులందరూ దీవెనకరంగా ఉంచుతూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, 10-20 మంది పంపిస్తూ మంచిగా దేవుని బిడ్డలు మంచిగా కామెంట్స్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపడదాం. 40 దినం ఉపవాస ఆరాధన జరుగుతున్న దేవుని బిడ్డలారా, ఈ దినం 5వ ఉపవాస ఆరాధన మీరు అందరూ కలుసుకోవచ్చు. లైవ్ ఇస్తున్నాం, లైవ్ ద్వారా కలుసుకోండి. రెండోదిగా, మరి మందిరంలోకి వచ్చి దేవుని మహిమపరచాలంటే బ్యార్లీ పట్టణంలో జేపీ మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరుగుతున్నాయి. మీ విన్నపాలు, విజ్ఞాపనలన్నీ మాకు తెలియచేయచ్చు. దేవుడు మీకు స్వస్థపరిచి బాగుపరిచి ఆశీర్వదించబోతూ ఉండగా రండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపడుతున్నాం.